సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేయకపోతే రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తావా అని సవాల్ చేశారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్లో ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్తో కలిసి బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి అంటే మాటల కోతలు, కాంగ్రెస్ అంటే కరెంటు కోతలు అంటూ ఎద్దేవా చేశారు. ఓటేయకపోతే పథకాలు బంద్ అవుతాయని బ్లాక్మెయిల్ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు నమ్మకం ఉండే, విశ్వాసం ఉండే, కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను బాండ్ పేపర్ల మీద ముద్రించి ఆ బాండ్ పేపర్లను ఎన్నికల సమయంలో అన్ని పత్రికల్లో ఫ్రంట్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ప్రజలను నమ్మించి ఇవాళ బాండ్ పేపర్ విలువ తీసినావు, పరువు తీసినావు. అందుకోసం నిన్ను ఓడించారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసినావు. రేవంత్ రెడ్డి గారు ఏదో హైటెన్షన్ వైర్ అంటుండు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో హైటెన్షన్ వైర్గా నువ్వు ఇచ్చిన మాటలు, నువ్వు చేస్తున్న చేష్టలు, నీ గ్యారంటీలే భస్మాసుర హస్తమైతే నీ కాంగ్రెస్ పార్టీ పాలిట. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో. ఎందుకంటే మాట్లాడడం ఈజీ, చేతల్లో చూపియాలను. ఒక ముఖ్యమంత్రిగా ఇంకా నువ్వేదో ప్రతిపక్ష హోదాలో మాట్లాడుతున్నట్టు దేవుళ్ళని కూడా రాజకీయాలకు వాడుకుంటున్నావు. నువ్వు రైతు బందే చక్కగా ఇయ్యలేదు. నువ్వు రేపు ఆగస్టు 15 అబద్ధాల పునాదుల మీద నువ్వు అధికారంలోకి వచ్చినావు. అందువల్ల ప్రజలు నీకు తగిన గుణపాఠం చెప్తారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నువ్వు ఓడితేనే ఈ 6 గ్యారెంటీలు అమలైతాయని ఇలా ప్రజలు విశ్వసిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఈ 6 గ్యారెంటీలు అమలైతాయని ఇలా ప్రజలు విశ్వసిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తేనే ఈ 6 గ్యారెంటీలు అమలైతాయని రాష్ట్ర ప్రజలు నమ్ముతా ఉన్నారు. నువ్వు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడినంత మాత్రాన నువ్వేం కుర్చీలకెళ్ళి దిగేది లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం పడేది లేదు. కానీ నీకు అర్థమవుతుంది నువ్వు అబద్ధం ఆడినావు, ప్రజలకు ఇచ్చిన మాట తప్పినవు, ప్రజల్ని మోసం చేసినావు కనుక నిన్ను ఓడగొట్టిండ్రు అని నీకు సురుకు తగిలితేనే 4000 పింఛన్ వస్తుంది, అక్క చెల్లెలకు 2500 వస్తుంది, 2 లక్షల రుణమాఫీ అవుతుందని ప్రజలు నమ్ముతున్నారు. నువ్వు ప్రజలకు చేసిన మోసానికి ప్రజల్ని గుణపాఠం చెప్పాలనుకుంటున్నారు. నీకు ఈ ఎన్నికల్లో ఓటమి జరిగితేనే డెఫినెట్ గా నువ్వు దిగస్తావు, నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తావని ప్రజలు నమ్ముతున్నారు. నువ్వేం చేసినావు? హామీలు గాలి కదిలినావు. పొద్దుగాలు వేస్తే కేసీఆర్ను తిట్టుకుంటూ కలిగినావు. కేసీఆర్ను తిడితే కాదు రైతుల కడుపు నిండదు కదా, కేసీఆర్ను తిడితే మహిళల కడుపు నిండదు కదా. నువ్వు ఎంత అందంగా చెప్పినావు. ఇంటికి చుట్టం వస్తే ఇంత అరుచుకుంటందుకు నెలకు 2500 1వ తారీఖు నాడు బ్యాంకులు వేస్తా అన్నావు. మరి ఇప్పుడు ఎట్లా అరుచుకోమంటావు చుట్టాన్ని? మన్మడొచ్చి నీ కాళ్ళు ఒత్తుతాడు అని అవ్వా తాతలకు అందంగా చెప్పినావు. ఇవాళ మన్మడు ఒత్తుతలేడు కాళ్ళు. నువ్వు 4000 రాకపోయా? మరి జనవరి నెల ఇచ్చే 2000 ఎగరగొట్టినావు కదా. మరి అందుకోసం నువ్వు 4000 ఇవ్వాలంటే మన్మడి కాళ్ళు ఒత్తాలంటే నిన్ను ఓడగొట్టాలి. నిన్ను ఓడగొడితే గప్పుడు నువ్వు సోయికి వస్తావు, నువ్వు 4000 ఇస్తావు, గప్పుడు మన్మడి కాళ్ళు ఒత్తుతాడని అవ్వతాతలు అనుకుంటున్నారు. నీ మాటలే నీకు రేపు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఉరితాళ్లు కాబోతున్నాయనే విషయం గుర్తుపెట్టుకో. నువ్వు ఎంత కేసీఆర్ను తిట్టినా, అరిచి గీ పెట్టినా, నువ్వు ఇంకెన్ని ఓట్లు పెట్టుకున్నా నిన్ను నమ్మరుగాక నమ్మరు. ఎందుకంటే కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నావు, తీసుకోలే. నువ్వు మాట తప్పినవు. డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేస్తా అన్నావు, మాట తప్పినవు. ప్రమాణ స్వీకారం రోజే 6 గ్యారెంటీల మీద తొలి సంతకం పెడతా అన్నావు, మాట తప్పినవు. అసెంబ్లీలో 6 గ్యారెంటీల మీద చట్టబద్ధత తెస్తా అన్నావు, మాట తప్పినవు. ముఖ్యమంత్రి అయినాక రోజు ప్రజల్ని కలుస్తా అన్నావు, మాట తప్పినవు. మాట తప్పడం నీ నైజం. నువ్వు ఎంతమంది దేవుళ్ళ మీద ఒట్లు పెట్టినా, నువ్వు కేసీఆర్ను ఎంత తిట్టినా మా రైతుల కడుపు నిండదు, మా మహిళల కడుపు నిండదు, అవ్వా తాతల కడుపు నిండదు. ఆ అవ్వా తాతలను, మహిళలను, రైతులను నువ్వు చేసిన మోసానికి నీకు ఉసురు తప్పదు. నువ్వు ఎవరిని ఇచ్చిపెట్టినావు? పేదలకు మోసం, రైతులకు మోసం, మహిళలకు మోసం, నిరుద్యోగులకు మోసం, ఉద్యోగులకు మోసం. ఉద్యోగులకు ఇస్తాన డిఏలు ఇచ్చినావా? రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్లు ఇస్తున్నావా? అందరినీ మోసం చేసినావు. తప్పకుండా ప్రాయచిత్తం తప్పదు. నీకు గుణపాఠం తప్పదు.